మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు యొక్క పరామర్శను గూర్చి, ఆయన కాపుదలను గూర్చి మనం చూస్తున్నాం. ఆయన తన జనులను తన పేరు పెట్టబడినటువంటి తన స్వకీయ సాంపాద్యమును ఆయన రక్తంలో కడుగబడి ఆయన సత్య మార్గములో నియమ నిబద్ధతలతో దేవుని చేరాలని ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితం జీవిస్తున్న వారి కొరకు ఆయన వేసినటువంటి కంచె, ఆయన ఉంచినటువంటి కాపుదలను మనం గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన తన జనులను ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా రక్షించాడు అని చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకై రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్లిపోక నిలిచాను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఆయన పరామర్శించే విధానము, ఆయన సంరక్షించేటువంటి విధానము, ఆయన కాపుదల ఎంతో ఆశ్చర్యకరమైనటువంటిది. ఆయన తన జనుల కొరకు వారి ప్రయాణంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఇరుకున పడకుండా పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారికి ఆయనే ఉండి వారికి దాహమును తీర్చి, ఆకలి తీర్చి, పోషణను కలుగు చేసి, వస్త్రములు పాతగిల్లకుండా, కాళ్లకు వాపు కూడా కలుగకుండా, వారు ఏమాత్రము అలసిపోకుండా, సొలిసిపోకుండా ఉండే విధంగా వారి నెమ్మదిగా క్షేమకరంగా సంరక్షిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆనాడు తన జనులను కాపాడాడు. నేడు ఆయన రక్తంలో కడగబడి ఆయన సత్య మార్గంలో జీవించాలని కంకణము కట్టుకున్న వారిని కూడా ఆయన అట్టి విధంగానే పరామర్శించి సంరక్షిస్తూ, కాపాడుతూ నడిపిస్తాడు. ఒకసారి మనం ఈ లేఖనం యొక్క వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని, ఆయన కాపాడేది తన జనులను సంతోషంగా సమాధానంగా ఉన్నవారిని కాదు గాని అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడిన ఎడారిలో ఉన్న తన జనులను ఆయన కనుగొన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అరణ్యంలో ఉండగా, మనము భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉండగా, మనము దిక్కుతోచని స్థితిలో, నిరాశ నిస్పృహలో, ఆర్థిక ఇబ్బందులతోనూ, అనారోగ్యముతోనూ, కోర్టు సమస్యలతోనూ, చీకటి క్రియలతోనూ, పలు మార్గాల్లో, పలు సందర్భాల్లో, పలు కోణాల్లో నలిగిపోతూ, విరవబడుతూ, నశింప చేయబడ్డానికి, సమాధులకు కొనుక్కోబడ్డానికి సిద్ధముగా ఉన్న సమయంలో ఆయన మనలను కనుగొని ఆయన రక్తంలో కడిగి ఆయన వాత్సల్యతను, ప్రేమను చూపించి నేడు సజీవులుగా ఆయన సాక్షులుగా మనలను నిలబెట్టాడు. ఈ అరణ్య ప్రదేశము, భీకర ధ్వనిగల పాడిన ఎడారి యొక్క అనుభవాలు ఎంతో భయంకరమైనవి. మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. చూసారా, ఈ ఎడారి అనుభవాలు, అరణ్య ప్రదేశ అనుభవాలు ఎంతో భయంకరమైనవి. తాపకరమైనటువంటి పాములు, తేళ్లు, భయంకరమైనటువంటి గొప్ప అరణ్యము, నీళ్లు దొరకనటువంటి ప్రదేశము, ఆహారము దొరకనటువంటి ప్రదేశము, ఇది ఎంతో ఇబ్బందిని కలిగించేది, ఒత్తిడికి గురి చేసేది, నిరాశను కలుగు చేసేది, జీవితంను విడిచిపెట్టాలని కోరికను పుట్టించేది. అయితే అట్టి అరణ్య ప్రదేశంలో, పాడైపోయినటువంటి ఎడారి ప్రదేశంలో ఆయన తన జనులను కనుగొన్నాడు. సర్పమును బట్టి, తేళ్లను బట్టి హాని కలిగించేటువంటి విషపూరిత జంతువుల నుండి తన జనులను ఆయన కాపాడాడు, రక్షించాడు, సంరక్షించాడు. మరియు మనం హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం, మహా ఎండకు కాలిన అరణ్యము అని. ఈ అరణ్యము మహా ఎండతో కూడుకున్నది. నడుచుటకు, అడుగు వేయటానికి ఏమాత్రము సహకరించినటువంటి ప్రదేశము. అయితే ఆ మహా ఎండలో, కాలుతున్న అరణ్యంలో మనం నడుస్తూ ఉంటే ఆయన మన కాళ్లకు వాపు కూడా తగలకుండా ఒక స్నేహితుని వలె, ఒక తండ్రి వలె ఆయన తన భుజముల మీద ఎత్తుకొని క్షేమంగా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అరణ్యము అనేటువంటి భీకర ధ్వనిగల ప్రదేశము, పాడైన ఎడారి అనేటువంటి అనుభవాలను గురించి అనేకమైన విషయాలు మనం గమనిస్తాం. నేడు గిట్టి
అరణ్యపు అనుభవాల్లో ఉన్నటువంటి జనులకు ఆయన తెలియచేస్తున్నాడు, నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీరున్నటువంటి ఆ దుఃఖ సముద్రంలో నుండి, మీరున్నటువంటి ఆ బాధాకరమైనటువంటి గుంటలలో నుండి లేవనెత్తువాడను, పరామర్శించి సంరక్షించి కాపాడువాడను అని ప్రభు సెలవిస్తూ ఉండగా, ఒకవేళ ఇట్టి అనుభవాల్లో నలిగిపోతూ సహాయం చేయవారు ఎవరు లేరు, ఈ అరణ్యమైనటువంటి ప్రదేశము పాడైన ఎడారి, భీకర ధ్వని అనేటువంటి ఎడారి, వీటన్నిటిలో నన్ను నడిపించు వారు ఎవరు, ఈ ఇబ్బందులు కొలిమిలో నుండి నన్ను లేవనెత్తగలిగిన వారు ఎవరు అని ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, నేనే మిమ్మల్ని కనుగొని ఆవరించి పరామర్శించి కాపాడుతాను అని సెలవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనూ, అప్పుల సమస్యలతోనూ, వివిధ రకాలైనటువంటి తెలియకుండా పడిపోయినటువంటి గోతులలో నుండి, శరీర బలహీనతలలో నుండి, అనారోగ్య స్థితిగతులలో నుండి, చీకటి క్రియలలో నుండి, అసమాధాన పరిస్థితులలో నుండి ఆయనే విడిపించువాడు, ఆయనే కాపాడువాడు. ఈ అరణ్య ప్రదేశము జీవించడానికి, నడవడానికి ఏమాత్రము ఎన్నుకోతగినది కానే కాదు. అరణ్యములో జీవించడానికి ఒక గృహమైనను దొరకనటువంటి ప్రదేశము, ఒక నీడైనను అందనటువంటి ప్రదేశము. అయితే అటువంటి ప్రదేశాల్లో, అటువంటి స్థితుల్లో ప్రభువే వారిని కనుగొన్నాడు. ఈ భీకరమైనటువంటి ధ్వనిగల సన్నివేశాలలో నన్ను కనుగొని వారు ఎవరు, నన్ను ఈ స్థితిలో నుండి విడిపించగలిగిన వారు ఎవరు, నాకు సహాయం అందించు వారు ఎవరు అని మనస్తాపానికి గురవుతూ, ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ ఆయన సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థన చేసినటువంటి ప్రార్థనను ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన త్రోసివేయడు, విడిచిపెట్టడు. ఆయన అంటున్నారు, ఈ అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల ఎడారిలో నిన్ను కాపాడువాడను నేనే. ఎటువైపు నుంచి ఏ కీడు వార్త వస్తుందో, ఏ వైపు నుంచి ఏ ప్రళయం ముంచుకు వస్తుందో ఊహించినటువంటి భయాందోళన పరిస్థితులు, అయితే వీటన్నిటి నుండి కాపాడడానికి ఆయన మనకు ఉన్నాడు. ఈ అరణ్య ప్రదేశము, ఈ భీకర ధ్వనిగల ఎడారి దుఃఖాన్ని కలుగు చేస్తుంది, ఓటమిని చూపిస్తుంది, కాల్చాలని ప్రయత్నం చేస్తుంది, అలసటను పుట్టించడానికి సిద్ధంగా ఉంటుంది, దాహమును కలుగు చేయడానికి వేడిని కలుగు చేస్తుంది, ఆకలి పుట్టించి ఆహారము దొరకకుండా చేస్తుంది. అయితే తన జనులను రక్షించడానికి, కాపాడడానికి, పరామర్శించడానికి ఆయన ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి భీకర ధ్వనిగల ఎడారిలో సహాయం అందించడానికి బంధువులు దూరంగా ఉంటారు, రక్త సంబంధికులు దూరంగా ఉంటారు, నా అని నమ్ముకున్న వారు దూరంగా ఉంటారు, కడుపును పుట్టిన వారు దూరంగా ఉంటారు, కన్న తల్లిదండ్రులే దూరంగా ఉంటారు, ప్రాణమిత్రుడు అని ఎంచిన వారే దూరంగా నిలబడి ఉంటారు. అయితే ఈ భయంకర ధ్వనులకు భయపడుతూ రేపటి దినమును ఎలా నేను ఎదుర్కోవాలి, రేపటి మాసమును ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా జయించాలి అనేటువంటి ఆలోచనలో దుఃఖ సాగరములో ఉన్న వారికి ప్రభు సెలవిస్తున్నారు, నేను మిమ్మల్ని ఆవరించి పరామర్శించి కాపాడుతాను. ఆయన మార్గంలో నడుచుటకు, పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పాపాన్ని జయించడానికి, ఆయన స్వరూపులకు రూపుదిద్దబడ్డానికి, లోకమును విడిచి నిత్య రాజ్యం కొరకు అడుగు వేస్తున్న వారికి ఆయనే కాపుదల దయచేవాడు, ఆయనే సంరక్షించువాడు, ఆయనే పోషించువాడు, ఏ స్థితి అయినా విడిపించి నిలబెట్టువాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఇట్టి భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశంలో మీరు నిలిచి ఉన్నారా? ఇట్టి అనుభవాల్లో మీరు కొనసాగుతున్నారా? సంతాన ప్రాప్తి లేదని, కోరుకున్న ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో నేను లాభాలు గడించట్లేదని, నా కుటుంబంలో సమాధానం లేదని, నేను పవిత్రంగానే, నేను సమాధానంగానే తగ్గించుకుని ఉంటున్నాను, కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని, నేను అనేకులకు మేలు చేశాను, కానీ ఈ పరిస్థితుల్లో నాకు సహాయం అందించడానికి నా కొరకు గుప్పిలి ఊపువారు ఎవరు లేరని, నా ఈ ఆర్థిక పరమైనటువంటి కుంటుపడినటువంటి పరిస్థితుల్లో నా పక్కన నిలిచిన వారు ఎవరు లేరని, నిరాశ నిస్పృహలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆయన అంటున్నారు, ఈ నీ అరణ్య ప్రదేశంలో నీవున్నటువంటి ఆ దుఃఖ స్థితిలో నిన్ను కనుగొనివాడను నేనే, కాపాడువాడను నేనే, సంరక్షించి పోషించి గమ్యమునకు చేర్చువాడను నేనే. అవును, అంతా బాగున్నప్పుడు వెతుక్కుంటూ వచ్చేవారు అనేకులు, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు, ఊహించని విపత్తులు ఎదురుపడినప్పుడు మనలను కనుగొనివారు ఎవరు ఉండరు. అంటరాని వారి వలె దూరముగా నిలిచిపోతారు. అయితే ఆయనైతే కనుగొని వస్తాడు. నా ప్రియ బిడ్డలు ఎక్కడ ఉన్నారు, నా ప్రియ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అని ఆయనే వెతుక్కుంటూ, ఆయనే పరామర్శించడానికి కనుగొని కాపాడుతాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాలు తన కుమారుడు మరణించాడని ఏడుస్తూ ఉంటే ఆయనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ కుమారుడు మరణించాడని ఏడుస్తున్నావా అని ఆమెను ఆయనే కనుగొని ఆ పాడిని ముట్టినప్పుడు ఆ చనిపోయినటువంటి యవ్వన బిడ్డ మరలా బ్రతికి సజీవుడిగా నిలబడ్డాడు. ఆమె హృదయంలో గొప్ప సంతోషం నెలకొనింది. ఆయన ఎప్పుడు అరణ్య అనుభవాల్లో, భీకర ధ్వనిగల ఎడారి అనుభవాల్లో ఉన్న వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన కనుగొని పరామర్శించి
సంరక్షించి కాపాడుతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా ఈ వాక్యం ప్రతి వారిని మీరు నాలుగు దీవించి ఆశీర్వదించండి. అంతా బాగున్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు పలకరించేవారు, పరామర్శించేవారు అనేకులు ఉంటారు. కానీ ప్రభువా పరిస్థితులు తారుమారై అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వనిగల ఎడారి అనుభవాల్లోనూ ఉన్నప్పుడు కనుగొని వారు ఎవరు ఉండరు. అయితే నీవైతే నీ ప్రియబిడ్డలను కనుగొని పరామర్శించి కాపాడి క్షేమస్థితిని కలుగు చేస్తానని మీరు తెలియజేసిన రీతిని ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి, పరామర్శించండి, కాపాడండి, సంరక్షించండి, పోషించండి. ప్రతి ఇరుకుల ఇబ్బందుల నుండి విడిపించి వారికి క్షేమస్థితిని కలుగు చేసి నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.